అభ్యర్థులు ఇంటి నుంచే నామినేషన్లు దాఖలు చేయొచ్చు. పోలింగ్ నిర్వహణ ఫలితాలు తెలిపేలా మొబైల్ అప్లికేషన్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే నామినేషన్ల పర్వం దగ్గర గొడవలు లేకపోతే ఆర్థిక వ్యయం వీటన్నిటిని తప్పించడానికి తీసుకున్నటువంటి ఒక మంచి ఆలోచన. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సులభతరం కాబోతుంది. ఈ ప్రక్రియ ఎలక్ట్రానిక్ ఫార్మేట్లోకి తీసుకొస్తున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్ మొబైల్ అప్లికేషన్ల తయారీ చివరి దశకు చేరింది. ఓటర్ల జాబితాలు, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పోలింగ్ నిర్వహణ, ఎన్నికల ఫలితాల వరకు ఎలక్ట్రానిక్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. తద్వారా సమయం, ఖర్చు, ఆదాతో పాటు ఎన్నికల నిర్వహణలో మానవ జోక్యం తగ్గుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే వైకాపా పాపం 25 కుటుంబాలకు శాపం అంటూ జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతుల కుటుంబాలను పట్టించుకొని నాటి వైకాపా ప్రభుత్వం వాటిని కల్తీ మద్యం చావులకు గుర్తించేందుకు నిరాకరణ, సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేసినప్పుడు సీఎం జగన్ పోషించేవారు లేక ప్రభుత్వ సాయం అందక బాధితులు ఆక్రందనలంటూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రశాంతంగా ఉండే ఆ పట్టణంలో 2022 మార్చి 9 నుంచి 12 వరకు 4 రోజులు మరణ మృదంగం మోగింది. కల్తీ సారా మద్యం రక్క శాఖంగా 25 మందిని బలి తీసుకుంది. పోషించే వాళ్ళు అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబాలు వీధిన పడ్డాయి. పిల్లలు అనాథలయ్యారు. కల్తీ మద్యం సారా తాగి జనం బెట్టలా రాలిపోతే కనీసం అభాగ్యుల మరణాలను గుర్తించడానికి కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలకు మనసు రాలేదు. మృతుల్లో అత్యధికులు రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు, బడుగు బలహీన వర్గాల వారే. తెల్లారితే చాలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వల్లమాలిన ప్రేమ వలకపోసినప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆ వర్గాల వారి అత్యధికులు బలైపోయినా కనీసం బాధితులు పరామర్శించలేదు. సరికదా అవి సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేశారు. దేశ రాష్ట్ర గణాంకాల ప్రకారం మరణాల రేటు 2% వేసుకున్న జంగారెడ్డిగూడెంలో నెలకు కనీసం 90 మంది అనారోగ్యం, వయోవారం ప్రమాదాల వల్ల చనిపోతుంటారు. సహజ మరణాలను అక్రమ మద్యం వల్ల జరిగినవి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ భ్రమ కల్పిస్తుందంటూ శాసనసభలో జగన్ అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే